అమ్మా అమ్మా జోష్న మీరా? అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను అత్తయ్య. రండి బాబు లోపలికి కూర్చోండి బాబు. అమ్మా మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తానుండమ్మా. అయ్యో ఇంట్లో సరుకులన్నీ అయిపోయావే, ఏం చేయాలి? అమ్మా ఏంటమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయమ్మా, చేతిలో డబ్బులు కూడా లేవు. మీరు వస్తానని ఒక్క మాట చెప్పుంటే ఎక్కడొక్కడ అప్పేం చేసి తీసుకొద్దునమ్మా. అయ్యో అమ్మా దీనికా కంగారు పడుతున్నావు, ఒక నిమిషం ఉండు. ఏమండి ఒకసారి ఇలా రండి. వస్తున్నా. ఏమండి ఆ డబ్బులు ఎలాగ ఇవ్వండి. ఇదిగో అమ్మా ఈ డబ్బులు తీసుకో. అల్లుడు గారు దాని డబ్బులు తీసుకుని ఇస్తావేటమ్మా? అల్లుడు గారు ముందు ఈ డబ్బులు లోపల పెట్టండి. అమ్మా అసలు ఈ డబ్బులు నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఇదిగోండి అత్తయ్య నా ఫస్ట్ శాలరీ. ఒరే రాజు, నానా రాజు, ఏమ్మా ఏమైంది? ఈ డబ్బులు తీసుకొని రేపెళ్ళి మీ అత్తగారాలకి ఇచ్చేసి రండి. అసలు ఈ డబ్బులు వాళ్ళమ్మలకి ఇవ్వడం ఏంటమ్మా? నీ భార్య ఈ రోజు ఉద్యోగం చేసి సంపాదిస్తుందంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులేరా. వాళ్ళు చదివించి బట్టి ఈ రోజు ఈ ఉద్యోగం చేయగలుగుతుంది. ఇకపై తను ఎంత సంపాదించినా వాళ్ళ తల్లిదండ్రులకి సగం ఇవ్వడం న్యాయంరా. రేపెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి రండి. సరే అమ్మా. అలా అత్తయ్య గారు మంచి మనసుతో నీకు ఈ డబ్బులు ఇమ్మని చెప్పి పంపించారమ్మా. తీసుకో అమ్మా. అదనపు కట్నం కోసం కోడలు ఏదిస్తున్న అత్తలున్న ఈ రోజుల్లో కోడలు పుట్టిల్లు కోసం ఆలోచిస్తున్నారు చూడ.